మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి ఆక్రమించిన భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విడుదల చేసిన లేఖ తీవ్ర కలకలం రేపుతుంది. భూస్వామి సమాజం ఏర్పడినప్పటి నుండి ప్రజలు దోపిడీ, అణచివేతలు, వెట్టి చాకిరీ, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు. ఎంతో మంది రక్తధార పోసి స్వాధీనం చేసుకున్న భూములను ఎవరూ కొనవద్దని లేఖలో పేర్కొన్నారు. కొనుగోలు చేస్తున్న భూములను వెంటనే ప్రజలకు ఇవ్వాలని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి ఆక్రమించిన భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విడుదల చేసిన లేఖ తీవ్ర కలకలం రేపుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రధానంగా లేఖలో మావోయిస్టులు ఏమని రాశారు? అప్డేట్స్ ఏంటి? రైట్ వేళ భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి ఆక్రమించిన భూములను ఎవరు కొనుగోలు చేయవద్దని చెప్పి కూడా భూస్వామి సమాజం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల దోపిడీ, అణచివేతలకు, వెట్టి చాకిరీ, అప్పుడు అత్యాచారాలు, ఆ హత్యలు కూడా వ్యతిరేకంగా పోరాడి అన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా మావోయిస్టు పార్టీ గతంలో పీపుల్స్ వారుగా పనిచేసిన విప్లవ రైతు కూలీ సంఘాలైతే వాళ్ళ ఆధ్వర్యంలో 1978, 79 సంవత్సరాలలో కూడా జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ మొత్తానికైతే ఆ భూములు వందలాది భూములను అంటే రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో కూడా దున్నేవానికి భూమి అని చెప్పి కూడా మొత్తానికైతే రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కూడా భూ పంపిణీ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే వందలాది గ్రామాలలో కూడా భూస్వాముల భూములు స్వాధీనం చేసుకొని ఆ భూములను కూడా మొత్తానికి పేద ప్రజలకు కూడా పంచిన ఘనత మాత్రము అప్పటి పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అప్పుడు పంచిన భూములను కూడా బడా భూస్వాములను ఆ మావోయిస్టు పార్టీ కొద్దిగా క్షీణించిపోవడంతో కూడా మొత్తము అంటే ఇప్పుడు ఆ భూస్వాములు మాత్రము దున్నేవానికే భూమి అప్పుడు రైతు కూలి సంఘం ఆధ్వర్యాన్ని కూడా భూ పంపిణీ చేసిన ఆ భూములను మాత్రము మొత్తానికైతే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కొంతమంది మాజీ మావోయిస్టులు కూడా దళారులకు, రియల్ ఎస్టేట్లకు, ఆ వ్యాపారస్తులకు కూడా చేతులు కలిపి మొత్తానికైతే ఆ భూములను అమ్మేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే పెద్దపల్లి ఏరియాలోని పోరాడి స్వాధీనం చేసుకున్న భూములను వేమునూరు బాలకిషన్ రావు 7 ఎకరాలు, కుక్కల గూడూరులో కూడా రామయ్య 7 ఎకరాలు, శ్రీపతి శంకరయ్య 5 ఎకరాలు, చింతలపల్లి వెంకటరెడ్డి 15 ఎకరాలు, ఇచ్చంపేట సత్తయ్య కూడా మొత్తానికైతే చుట్టాల మోహన్ రావు, కృష్ణబాబు వీరందరూ కూడా మొత్తము 38 ఎకరాల భూమిని కూడా అంటే సుమారుగా 300 ఎకరాల భూములను కూడా ఆ పోరాడి అయితే మావోయిస్టులు అయితే పేద ప్రజలు పంచారు. అప్పటి భూములను కూడా ఇప్పుడు ఎర్ర జెండాల పార్టీ కూడా పేద ప్రజలైతే అవి భూములు దున్నుకొని జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తానికైతే మాజీ మావోయిస్టులను రియల్ ఎస్టేట్ కు చేతులు కలిపి మొత్తము అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా ఆ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే తీవ్రమైన వారికి ఎవరు కొనకూడదు అని చెప్పి కూడా వెంకటేష్ అంటే డివిజన్ కార్యదర్శి కూడా వెంకటేష్ మావోయిస్టు లేఖ పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే భూముల జూలికి పోతే మాత్రము ప్రజల చేతిలో శిక్ష తప్పని చెప్పి కూడా రాణాపురం మోహన్ రెడ్డితో పాటు మాజీలు కొంతమంది భూములు డబ్బుల కాశపడి రియల్ ఎస్టేట్ కు ఇచ్చిన డబ్బుల కాశపడి కూడా వారికి చేతులు కలిపి కూడా జేబులు నింపుకుంటారని చెప్పి కూడా రేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే మావోయిస్టులు మాత్రము వీరు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ కి అయితే భూములను అమ్మడానికి కొనుగోలు చేస్తున్నారో వారికైతే ప్రజల చేతిలో శిక్ష తప్పదు. ఏ రోజున కూడా మావోయిస్టులు పంచిన భూములను మాత్రము తిరిగి పేద ప్రజలకే పంచుతామని చెప్పి కూడా ఈ లేఖలో హెచ్చరించడం జరిగింది. మొత్తానికైతే భూములు అంటే
గతంలో మావోయిస్టులు అయితే 300 ఎకరాలు అయితే పేద ప్రజలకు పంచిన ఘనత, అవి 300 ఎకరాలు కూడా పేద ప్రజలకు ఇవ్వాలి, సాగు చేసుకున్న రైతులకు దున్నేవానికి భూమి ఆ నినాదంతో కూడా పంచిన భూములను మాత్రము కామ్రేడ్ ఆ భూముల కొరకు ఎంతో మంది రక్త త్యాగం పరులయ్యి రక్త బొత్తులకు కూడా ఒడిచిన చరిత్ర మాత్రము ఆ భూములకు ఉందని చెప్పి కూడా మావోయిస్టులు పేర్కొనడం జరిగింది. వెన్నెల మొత్తానికైతే ఆ భూముల జోలికి పోతే మాత్రం ప్రజల చేతిలో శిక్ష తప్పదని కూడా వెంకటేష్ అయితే ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేసినతో కూడా మొత్తానికైతే ఈ డివిజన్ లో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.